దయచేసి గమనించండి. పాపం చేసే అవకాశం లేనప్పుడు పాపం చేయకపోవటం గొప్ప కాదు. పాపం చేసే అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా ప్రభు కొరకు నీతిగా, నమ్మకంగా, పరిశుద్ధంగా బ్రతకటమే నిజమైన కృతజ్ఞత కలిగిన జీవితం. స్తోత్రం. అలా ప్రభు కొరకు మనం జీవించాలి. అలా బ్రతికి చూపెట్టాలి. మన కన్నులు మూతబడే వరకు, మన గుండెలు ఆగిపోయే వరకు, మన కట్టెలు మట్టిలో కలిసిపోయే వరకు మానక ఆచరించవలసిన నాజీరుతనం క్రైస్తవ భక్తి. ఈ భక్తిని చేస్తూ కడవరకు మనం క్రీస్తు కొరకు కృతజ్ఞత కలిగి నమ్మకంగా మనం బ్రతకాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకస్తులు దేవునితో కలిసి అపవాదితో, వాడి సైన్యంతో యుద్ధం చేసి గెలుస్తారు. ప్రకటన గ్రంథం ప్రకారం నమ్మకమైన వారి కొరకు దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు తన వద్ద నివసించే భాగ్యాన్ని ఇవ్వటానికి. కీర్తనల గ్రంథం ప్రకారం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథం ప్రకారం. దయచేసి గమనించండి. కనుక క్రీస్తు కొరకు నమ్మకంగా, పరిశుద్ధంగా, నీతిగా బ్రతకటమే దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి బ్రతకటం. అలా నువ్వు జీవించాలి. అలాగే కృతజ్ఞత కలిగి బ్రతకటం అంటే పెద్ద ఆఫీసర్ మమ్మీ వాళ్ళ హస్బెండ్ లాగా సంఘానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు. లింగలింగమంటూ ఇక్కడ చేయవలసిన పరిచర్య చెయ్యాలి. మీ సొంత పనులు కూడా కొంత మానుకుని ఈ పరిచర్య భారాన్ని దైవజనుని కుటుంబంతో పాటు అందరూ మోసి తీరాలి. ఇది దైవజనుని కుటుంబ బాధ్యతే కాదు, కమిటీ వారి బాధ్యతే కాదు, సంఘ పెద్దల బాధ్యతే కాదు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఇది.